రైట్ సార్. ఇప్పుడు ఇంకొక అంశం ఉంది సార్, తెలంగాణలో కాస్త జనాలు ఎవరైతే సానుభూతి కూడా చూపెట్టలేదు కవిత గారి అరెస్ట్ సందర్భంగా చూసుకున్నా కానీ, అసలు కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడలేదు సార్ ఆ విషయంపై. కేసీఆర్ మాట్లాడలేదు కదా సార్. ఒక ఎమ్మెల్యే బయటకు వెళ్ళిందండి, ఇంతమంది ఎమ్మెల్యే సిటీకి వెళ్తే ఒక ఎమ్మెల్యే ప్రొటెక్ట్ చేయమంటే చేసిందండి? లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి కలిసిండండి. అంతకుముందు డై కొట్టింది కదమ్మా కవిత, అది అంతకుముందు సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం ఇంటి దగ్గర ఎవరు పోయిన చెప్పండి, ఒక పేరు చెప్పండి, ఒక ఎమ్మెల్యే సిటీ సార్. కనీసం కార్పొరేటర్లు కూడా ఓడిపోలే సార్, ఓడిపోలే సార్. దోచుకున్నారు కదా సార్ ఈ రాష్ట్రాన్ని. అందరికీ తెలుసు కదా కవిత ఏ పొజిషన్లో ఉండే, కేటీఆర్ ఏముండే, కేసీఆర్ సంతోష్ ఏం పొజిషన్ ఉండే, సోడా సీసాలు తీసిన ఒకరు, బీపీఎల్ కింద తీసిన వాళ్ళు ఒకరు. అసలు కేసీఆర్కి ఏముంటుంది సార్? కేసీఆర్ పరిస్థితి ఏంటి సార్? కేటీఆర్ ఏంటి సార్? సర్వీస్ అపార్ట్మెంట్స్ నడిపినోడు. ఇవాళ ఎన్ని వేల కోట్లు వాళ్ళ ఫార్ములు అనేది కండ్లారా ఎమ్మెల్యేలు చూస్తుంది కదా సార్, మంత్రులు చూస్తుంది కదా. వాళ్ళు సంపాదించారు అనుకోండి, 100,000 కోట్లు వాళ్ళు సంపాదించారు. వీళ్ళైతే అసలు ఎక్కడికో ఆకాశం. ఒక మనిషి లెక్క చూడలేదు కదా సార్. ఇంటర్వ్యూ లేదు కదా సార్ నెలల తరబడి. కేటీఆర్ అయితే నడుచుకుంటే మాట్లాడు కదా సార్. చెప్పు ఏం సంగతి అని ఒక బానిస లెక్క, కట్టు బానిస లెక్క చూసింది కదా సార్. వాళ్ళతోటి మనం ఎందుకు పోవాలి? మనం టార్గెట్ అయితే మనం కూడా సంపాదించినాం కదా. ఒక్కొక్క ఎమ్మెల్యే జీవితంలో నేను 60 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నాను. మా ప్రాంతంలో కరీంనగర్, హైదరాబాద్ ప్యాలెస్లు అండి ఇండ్లు, హైదరాబాద్లో ఉండేయండి ఇండ్లు, పెద్ద ఎస్టేట్ లెక్క, లిఫ్ట్లు, మొరబులు, బయట నుంచి ఏదైతుందో చైనా నుంచి ఫర్నిచరు, 4 కార్లు అండి. జీతం ఎంత అనేది? మీ బతుకులేంది? డబ్బులు. నేను ఇండ్లు చూసి చెప్తున్నా, అబద్ధం చెప్పడం లేదు, పేర్లు చెప్పడం మంచిగా ఉండదు. మన ప్రాంతంలో కూడా వాళ్ళకి చెప్పిన ఏమిరా బాబు ఇది ఏం సంగతి, చాలా ఇది ఎప్పుడు శాశ్వతం కాదు, దీనివల్ల మీకు నష్టం వస్తుందంటే వాళ్ళు ఓడిపోయారు. పొట్టు పొట్టు పొల్లు పొల్లు. నేను డబ్బులు సాయం చేసిన అక్కడ ఉండే అభ్యర్థులు నాకు పడదు కనుక హితువు చెప్పిన అవుట్ మీడియాకు కూడా ఎలక్షన్స్ ముందు ఏదైతుందో సపోర్ట్, ఎదుటోట్లు నాకు శత్రువు కనుక వీడు సంపాదించుకున్న పనులు వీడు ఏదైతుందో వీడికి తప్పులు చేసిండు, రాబోయే రోజుల్లో క్షమించండి అని ఆ పద్ధతిలో కూడా ఓపెన్గా మీడియాకి చెప్పిన. కానీ పబ్లిక్ పోయింది కదా, కింది దానికి పోయింది కదా. వాళ్ళ ఆహాభావాలు ఇవన్నీ, వాళ్ళ ఇండ్లు, వాళ్ళ పిల్లల పరిస్థితి వేలండి. ఎక్కడైనా ల్యాండు, ఇసుక, ప్రతిదానికి రేటు పర్సంటేజ్ ఇవ్వాలి అధికారులు. అధికారులు ఇస్తే పర్సంటేజ్ ఇవ్వాలి, ట్రాన్స్ఫర్కి ఇవ్వాలి, మళ్ళీ వచ్చిందంటే పర్సంటేజ్ ఇవ్వాలి. దాని పరిణామం ఏమవుతుందో వీలైతేగా అసలు అదుపు లేదనుకోండి దోసుకుంటా. నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఫోన్లో, మీకు ఒక నిమిషం చూపెట్టాలంటే కూడా, కానీ బట్ నాట్ గుడ్. వాళ్ళ ఫామ్ హౌస్ లేని ఒక్క అజీజ్ నగర్లో, మొయినాబాద్ మండలంలో అజీజ్ నగర్ అండ్ బాకారం, ఒకటి 60 ఎకరాలు, ఒకటి 100, ఒకటి 50. ఇట్ విల్ బి ద 1,500 కోట్ల రూపాయల ఫామ్ హౌస్ ఇవ్వాలి ఒక్కొక్కరివి, 3 కలిపి. దాంట్లో ఒకటి సంతోష్, ఒకటి హిమవంశి, ఆయన పేరేంది, హిమవంశి ఆయన కొడుకు పేరు హిమాంశు. 100 ఎకరాలు 4 కోట్లు పోతుంది. 1 కోటికి ఎస్వి ప్రసాద్ గారు అమ్మారు, అది ఎక్స్ చీఫ్ సెక్రటరీ. దాంట్లో ఏదో నెమిలి చచ్చిపోతాడే కేసు అయితే అంటే అప్పుడు 3 కోట్లకు కొనాలి వాళ్ళు, బట్ బెదిరిస్తే 1 కోటికి ఇచ్చారు 100 ఎకరాలు. సంతోష్ 60 ఎకరాలు. సంతోష్ ఏమి లేదన్నా, ఈ రోజు ఏమీ లేదన్నా 15,000 to 20,000 crore ప్రాపర్టీస్. ఎక్కడ చూసినా అది ఒక కంపెనీ పెట్టి బినామీ పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ఆయన భార్య పేరు డాక్యుమెంట్స్ నేను కావాలంటే డాక్యుమెంట్స్ వాళ్ళ కంపెనీది. శ్రీనివాసరావు ఉన్నాడు కదా ఎమ్మెల్యే కాలనీలో, చెన్నమనేని ఆయన పేరు, మొన్న టికెటింగ్ కవితకు చేశాడు కదా, ఆయన పేరు మీద ఉన్న ప్రాపర్టీ ఎక్కడ లియోనా దగ్గర 21 ఎకరాలు అక్రమ ట్యాంపరింగ్ పేపర్లు. అటువంటిది ఆ ల్యాండ్ డీలింగ్లో 920 acres 30 పోతే 890 ఎకరాలు ట్యాంపరింగ్ చేసిన రికార్డు. ఈయన 21-23 ఎకరాలు ఉంది, డాక్యుమెంట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. దాంట్లో 11 ఎకరాలు మాకు రిలీజ్ చేశాడు కలెక్టర్, ఐజ్ ఫర్ కోర్ట్ డైరెక్షన్. 920 acres 30 ఎవరైతే బలరామకృష్ణ ఎవరైతే కొన్నారో, ఒక 30 ఎకరాలు అతని దగ్గర పాలేరు పనిచేసే 26 మందికి ఇచ్చాడు. ఆయన చనిపోయిన తర్వాత ట్యాంపరింగ్ రికార్డు చేశారు మొత్తం. ఈరోజు 1,000 కోట్ల ప్రాపర్టీ. దాన్ని కొన్నారు యాదవ్ బిడ్డలు, కరీంనగర్ జిల్లా. దాంట్లో సంతోష్ గారిది, మల్లారెడ్డి మంత్రి గారిది, అందరూ చెట్లు గుట్టలు పట్టిస్తున్నారు. ఆయన అల్లుడి పేరేంది అనిల్ కూడా ఒక రికమెండ్ చేశాడు హెల్ప్ చేయమని 10 ఎకరాల మిత్రునికి. అది కూడా ఒక ఇష్యూలో నాకు ఫోన్లో
1 day ఆన్సర్ ఇవ్వకపోతే డిలేట్ మై నెంబర్ అండ్ ఐ విల్ నాట్ గివ్ దిస్ 10 acres. ఇలా 50 కోట్ల ప్రాపర్టీ ఫ్రీగా ఇస్తా అని చెప్పిన. అది అయిన తర్వాత మాకు అవార్డు అయిన తర్వాత డిలేట్ అండ్ ఐ విల్ నాట్ గివ్. సెప్టెంబర్ ఆ రోజు ముఖ్యమంత్రి పోతాడు అనుకోలేదు. సెప్టెంబర్ 2nd on 6:59 ఇప్పుడు మీకు చూపెడుతుంది. ఎక్కడదండి ఓ దుకాణం ఏది జాగృతి పేరు మీద డబ్బులు రావడం. ఇదే కంపెనీలు బినామీ కంపెనీలు ఉంటాయి అట్లా కదా. 1000 కోట్లు వస్తుంది. ఎందుకు సింపతి వస్తుంది? సింపతి రాదు. ఖచ్చితంగా ఏదైతుందో దీనికి జైలుకు పోతారా లేదా కానీ ఇది ఇంకా ఎక్స్ప్లైట్ చేస్తలేరు. ఇవన్నీ ఫామ్ హౌస్ల మీద ఉంటాయి. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏసీబీ కెన్ రైడ్. జీతం తీసుకుంటున్నామైంది మేము 2 లక్షల రూపాయలు ఎమ్మెల్యేగా. నాకు పెన్షన్ 50,000 వస్తుంది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఓన్లీ 1000 జీతం. 700 జీతానికి పివి నరసింహారావు లాంటి వాళ్ళు హేమా హేమీలు ఏదైతుందో 700 జీతానికి ఓల్డ్ ఎమ్మెల్యే కొడుతున్నారు. ఎక్కడ బగ్గిఖాన ఉండే కదా అదే అటువంటి వాళ్ళు ఇప్పుడు ఏదైతుందో ప్యాలెస్లో ఒక్కొక్కరి దౌర్భాగ్యం. ఇక విలువలు అంటే ఏం చెప్పాలి? అది 78 కంటే ముందే ఉండే. 78 తర్వాత గాడ్తో ఇలా జైలుకు పోయింది కదా. లల్లు జైలుకు పోయింది కదా. చౌతాల పోయింది కదా. జైలుతో ఉండికి పోయింది కదా. ఇది ఎప్పుడు ఇవన్నీ 78 తర్వాతనే కదా. అవును అవును. ఏమైనా 1000 కోట్లు పోంగ తీసుకుపోతారా అండి? ఏం లేదు కదా సార్. జయలలిత గారిని చూసాక, కరుణానిధిని చూసాక అందరినీ చూస్తూనే ఉన్నాను. అన్ఫార్చునేట్ పోదాం ఎక్కువ పోయింది సబ్జెక్ట్. కమ్ టు ద పాయింట్. సార్ ఫైనల్లీ కవితకి బెయిల్ వస్తుంది అంటారా ఈ కేసులో? అంటే మీకున్నటువంటి 2-3 నెలలు పట్టవచ్చు. ఆమెది ఖచ్చితంగా హోల్సేల్లో దాంట్లో ఉంది. రిటైల్ లేదు. హోల్సేల్ ఆమె బినామీ ఎవరైతే ఉన్నాడు కదా అరోరా ఆయన పేరేంటి అని పేరు? అవును సార్. ఎవరు? వివేక్ కాదు, నాట్ వివేక్. పూర్తి పేరు చెప్పండి. వివేక్ జైన్ ఉన్నాడు సార్. తర్వాత ఆమె బినామీ ఉన్నాడు. ఇక్కడనే ఉంటాడు అపార్ట్మెంట్లో. నార్త్ ఇండియనే పోనీయండి. ఆమెది హోల్సేల్ షేర్ ఉంది.